అంతే కదా. మీ అన్నయ్య కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అస్సలు. ఆయన సినిమా ఉందంటే చాలు ఆయన ఫ్యాన్స్ లెవెల్ ఇది చేస్తుంటారు. అన్నయ్యతో డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? ఆయన ఎవరి మాట వినరండి, ఎవరి మాట వినరు, మనిషి మాట అసలు వినరండి. ఆయనకు నచ్చితే అంటే ఇప్పుడు నేను రాసిన స్టోరీ ఆయనకు నచ్చితే డెఫినెట్లీ మేబీ చేస్తారేమో. బట్ యాజ్ ఐ సెడ్ నేను ఒక ఫ్రెష్ ఫేస్తో వెళ్దాం అనుకుంటున్నాను. బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను నిజంగా ఒక మంచి స్క్రిప్ట్ రాసి స్టార్ హీరో అయితే నేను ఎవరిని కాసేస్తున్నాను. పెద్ద పెద్ద కోరికలు అన్నీ ఇప్పుడు ఒక చిన్న సినిమా ఫస్ట్ సినిమాతో ఇదైందంటే నెక్స్ట్ అలా మన టాలీవుడ్ లో ఆ ఎంకరేజ్మెంట్ అయితే ఉంది కదా. చిన్న సినిమా అరే మంచి చిన్న బడ్జెట్ నాకు పర్ఫార్మెన్స్ వైజ్ ఆఫ్ కోర్స్ ముందే చెప్పాను రామ్ చరణ్ గారు అండ్ నాని గారు. నా మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ ధనుష్, తమిళ్ నాకు చాలా ఇష్టమైన. ఎలాగో మీరు తమిళ్ వెళ్తున్నారు కాబట్టి చెప్పలేము మంచి హీరోయిన్ గా. బట్ యా మేబీ అంటే మోర్ దెన్ వాళ్ళని డైరెక్ట్ చేయడం అది ఇది కాకుండా వాళ్ళు ఎలా ఉంటారు, యూనో హౌ డు దే టేక్ ఐ మీన్ బికాస్ వీ కీప్ హియరింగ్ అలాట్ వాళ్ళ గురించి చాలా వింటూ ఉంటాం. యూనో డైరెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళు ఒక డైరెక్టర్ ఏం చెప్పినా సరెండర్ అయిపోయి చేస్తారు రామ్ చరణ్ గారు అని చాలా చాలా దగ్గర విన్నాం. సో ఐ వాంట్ సీ హౌ దే ఆర్, అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ క్రాఫ్ట్ పట్ల వాళ్ళకున్న డెఫినెట్లీ వాళ్ళకి చాలా డెడికేషన్ ఉంటుంది. సో అది చూసి చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. సో మోర్ దెన్ డైరెక్టింగ్ ఐ వాంట్ సీ హౌ దే వర్క్ ఆన్ సెట్. సో మేబీ సత్య గారు అంటే టాలీవుడ్లో ఏంటంటే తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేసుకోరు అనుకుంటారు. ఇది ఎంతవరకు ఉంది, మీకేమైనా అట్లా అనిపించిందా? లేదండి, అట్లేం లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు కదా యాక్చువల్లీ. సో వాళ్ళు ఉండడం బట్టే, వాళ్ళ అవకాశాలు ఇవ్వడం బట్టే నేను ఇప్పుడు మంచి ఫిలిం, ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకాలో కూడా మంచి క్యారెక్టర్, మంచి రోల్ చేయడానికి కారణం మన టాలీవుడ్ ఎంకరేజ్మెంట్తోనే. అంతే. సమ్ టైమ్స్ డేట్స్ అవన్నీ అడ్జస్ట్ అవ్వక మనకి క్లాష్ అయ్యి ఇంకొక మూవీ నుంచి మనకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఆ డేట్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. సో దాని గురించి కొన్ని మూవీస్ వదులుకోవాల్సి వస్తుందేమో తప్ప. ఈ మధ్య అలాంటి పెద్ద మూవీ హిట్ మూవీస్ ఏమైనా వదులుకున్నారా? హిట్ మూవీస్ అంటే ఉందండి, అంటే ఇంకా రిలీజ్ కాలేదు మన. సో ఒక మంచి ఫిల్మే ఇంకా రిలీజ్ కాలేదు. సో అదొకటి మిస్ అయ్యాననే ఫీల్. ఎందుకంటే అనగనగా ఒక రాజు మూవీ చేసా, అప్పుడు ఆ టైంలో 2-3 మూవీస్, హ్యాపీ జర్నీ కూడా అడిగారు నన్ను. సో దాంట్లో కూడా మిస్ అయింది క్యారెక్టర్. దానివల్ల ఇంకొక 2-3 మూవీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలా చేసుకుంటుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఇలాగే వచ్చేస్తుంటాయి. మీ డ్రీమ్ హీరోయిన్ అవ్వాలి కదా, మరి అది ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు? అదే అండి, అంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చా. నాకు మెయిన్ గోల్ ఉంటుంది ఖచ్చితంగా, ఒక అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ వస్తే హ్యాపీ. అంటే నాకు స్పెషల్లీ నాకు ఒక మూవీ ఓటీటీ ఫిలింలో అయినా మనం చెయ్యాలి అనే ఒక కోరిక నాకు ఉంది. బట్ దానికోసం అని చెప్పి క్యారెక్టర్స్ని వదులుకుంటూ క్యారెక్టర్స్ని ఇది చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. బికాస్ నాకు వర్క్ చేయడం చాలా ఇష్టం. ఖాళీ కూర్చోలేను నేను. 365 days నేను వర్క్ చేయాలి. అది ఏ క్యారెక్టర్ అవని అది నాట్ ఏ ఇష్యూ. బట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెయిన్ లీడ్ కోసం ఎంత వర్క్ చేయాలో, ఎంత కష్టపడాలో దాని గురించి కూడా ఆలోచిస్తాను అనమాట. అంతే. పాయింట్ ఏంటంటే ఇప్పుడు సత్య ఎట్లాంటి మైండ్ సెట్ అంటే పక్కన ఆర్టిస్ట్, ఇప్పుడు ఆమెకి హీరోయిన్గా లేకపోతే ఒక లీడ్ యాక్టర్గా చేయాలని ఉన్నా కూడాను, ఆమె ప్రజెంట్ నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నా కూడాను, లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గ సపోర్ట్ చేస్తుంది. అస్సలు ఎక్కడ తగ్గించదు. వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే ఈ కేమ్ ఇన్ టు అవర్ షోస్ అన్నమాట. మా దానికి వచ్చి ఇట్లా చేయి నువ్వు అంటే తనకి ఏమైనా అంటే బేస్డ్ ఆన్ ద కెమెరా యాంగిల్ టెక్నికల్గా కానీ కొన్ని ఇంకొంచెం ఒక మనకి కన్నా అప్పుడు మనకి మనం కాన్షియస్గా పోయి ఉండొచ్చు. దెన్ షీ కేమ్ టు us అది చూసుకో ఒకసారి అక్కడ. అది మాత్రమే కాకుండా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంత క్యారెక్టర్ చేస్తున్నా దే వుడ్ వాంట్ బీ డామినేటివ్ ఆన్ స్క్రీన్. లీడ్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంటే ఓకే నేనే కనపడాలి, నేనే బాగా కనపడాలి అనే మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. బట్ సత్య చాలా సెల్ఫ్లెస్. అంటే అరే నువ్వు హీరోయిన్, నువ్వు ఇక్కడ నిలబడు, నేను అలా ఆ టైప్లో తనే చాలా ఇనిషియేటివ్ తీసుకొని తనే ఇంపార్టెన్స్ చాలా ఇచ్చి యూనో
అది చాలా తక్కువ అలా ప్యూర్గా ఇట్స్ ఆల్ యాక్చువల్లీ వెరీ మీరు ఇలా చెప్తుంటే ఈ మధ్య మన మా ఇంటి బంగారం సినిమా వచ్చింది అవును, అవును. సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ షీఈ్ మై కజిన్ యాక్చువల్లీ. కిరణ్ మై క్యారెక్టర్ చేసింది. ఎస్. ఓకే. యా, అంటే తను ఓన్గా తనకి అప్రోచ్ అయ్యి చేశారు కానీ బట్ మా పెద్దనాన్న కూతురు అనమాట. మా మదర్ క్యారెక్టర్, మా మదర్ సత్యం కూడా అనండి నేను ఎప్పుడేసాం అని. మా మదర్ ఆర్టిస్టే కదా. ఫస్ట్ సినిమా వాళ్ళ మదర్ ఆర్టిస్ట్ అండి. మీ మదర్ ఎస్, ఎవరు మీ mother? ఇంద్రాణి అని చెప్పి తను ఎస్టాబ్లిషన్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో నా కోసం ఆవిడ కెరియర్ సాక్రిఫైస్ చేశారు. పెద్దరాయుడు మూవీలో బ్రహ్మానందం గారు లాస్ట్ లో పెళ్లి చేసుకొస్తారుగా, మన బాబు మోహన్ గారు నడుము గిలుతారు. సో ఆవిడే మా మదర్ అన్నమాట. ఓహో, అచ్చా. సో తర్వాత కూడా చేశారు మూవీ, సీరియల్స్ ఎక్కువ చేశారు. సో నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే పాపని చూసుకోవాలి, నాతో షూటింగ్ వచ్చేవారు. అది సంగతి. ఈమెను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి మనం కలిసినప్పుడంతా అది నాకు కొడుతూ షూట్ ఉండేది. వెంకటరమయ్య తాలూకు కూడా వచ్చారు మా మదర్. నాకు ఎక్కడ షూట్ ఉన్నా అవుట్డోర్ అయినా కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. తను ఏంటంటే ఎక్కువ నా ఇన్స్టాలో కూడా మీరు చూస్తూనే ఉంటారుగా, అసలు తను ఫుల్ యాక్టివ్. బట్ మా కోసం నేను మా సిస్టర్ ఉంటాం అనమాట, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి ఇంకా తన కెరియర్ని మా కోసం సాక్రిఫైస్ చేస్తాను. కానీ మీ సిస్టర్ ఆమె అయితే కిరణ్మయ్య గారు ఒక సినిమాతో అవును. మొత్తం టాలీవుడ్ మొత్తం ఇదైపోయారు. Yes, yes, అసలు ఆమె సూర్యకాంతం అవును, క్యారెక్టర్ ఫస్ట్ యూట్యూబ్ లో చేసుకుంటూ అలా వచ్చింది.